కాశ్మీర్ అంటే ఇప్పుడు ఉగ్ర దాడులు అనే ఆలోచన వస్తుంది. కానీ కాశ్మీర్ అంటే ప్రకృతి సౌందర్యానికి నెలవు. ఎన్నో ప్రకృతి అందాలు ఈ ప్రాంతం సొంతం. అంతేకాదు కోట్లాది మంది అభిమానించి ఆరాధించే క్రికెట్కు సంబంధించిన బ్యాట్లు ఇక్కడి నుంచే వస్తాయని ఎంతమందికి తెలుసు? ముఖ్యంగా మన దేశంలో ఉపయోగించే మెజారిటీ బ్యాట్లు కాశ్మీర్ నుంచే వస్తాయి. మరి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అక్కడ ఈ పరిశ్రమ ఎలా ఉంది, అసలు బ్యాట్లు ఎలా తయారు చేస్తారు, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం రండి. క్రికెట్ బ్యాట్ల తయారీకి ప్రసిద్ధి చెందిన కాశ్మీర్లోని సంఘం బ్యాట్ల తయారీ ఫ్యాక్టరీలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ బ్యాట్ల తయారీ ఏ విధంగా చేస్తారు, బ్యాట్ల తయారీకి వినియోగించే కలప ఏంటి అనేది బిగ్ టీవీ మీకు చూపించబోతోంది. సంఘంలోని క్రికెట్ బ్యాట్ల తయారీ ఫ్యాక్టరీలో ప్రజెంట్ మనం ఉన్నాం. ఈ బ్యాట్ల తయారీకి కాశ్మీరీ వెల్లో అనే చెట్ల నుంచి మెటీరియల్ను వినియోగిస్తారు. మన చేతిలో ఉన్న బ్యాట్ ఏదైతే ఇది రా మెటీరియల్, దీన్ని ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మిషన్లో పెట్టిన తర్వాత రెండు వైపులా దీన్ని టైట్ చేసి కదలకుండా ఉండే విధంగా రెండు వైపులా టైట్ చేస్తారు. టైట్ చేసి ఈ హ్యాండిల్కి సంబంధించి ఇటువైపు దీన్ని కటింగ్ చేస్తారు. కటింగ్ చేసే విధానం మనం ఒకసారి చూద్దాం. రెండు వైపులా ఇటువైపున అటువైపున ఈక్వల్గా హ్యాండిల్ ఏదైతే బ్యాట్ల హ్యాండిల్ ఏదైతే ఉందో ఆ హ్యాండిల్ అమర్చే విధంగా కూడా ఈక్వల్గా దీన్ని కటింగ్ చేస్తారు. అంటే వీరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి రెండు ఈవెన్గా ఉండే విధంగా కూడా దీన్ని కటింగ్ చేస్తారు. ఏదైతే మనం చూస్తున్నాం ఇది బ్యాట్ల హ్యాండిల్ పట్టే విధంగా ముందు ఎలా ఉంటుంది, ఇది కటింగ్ చేసిన తర్వాత హ్యాండిల్ పెట్టడానికి సంబంధించి ఇలా ఉంటుంది. తర్వాత ఈ హ్యాండిల్ ఏ విధంగా అమర్చుతారనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా సంఘంలోని బ్యాట్ల తయారీ కంపెనీలో రోజుకు వందల సంఖ్యలో ఈ బ్యాట్లు తయారు చేస్తారు. ఎక్కడి నుంచే భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ బ్యాట్ల తయారీ ఫ్యాక్టరీ వాళ్ళు ఎక్కడి నుంచి సప్లై చేస్తూ ఉంటారు. మొత్తం అన్ని రకాల బ్యాట్లను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, సాఫ్ట్ బాల్ నుంచి అంటే కార్క్ బాల్ నుంచి, మరోవైపు రబ్బర్ బాల్ నుంచి టెన్నిస్ బాల్ వరకు కూడా వీళ్ళు ఈ బ్యాట్లను సప్లై చేస్తూ ఉంటారు. మరోవైపు ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ బ్యాట్ ఏదైతే ఉందో ఈ బ్యాట్ ఏదైతే ఉందో ముందుగా ఈ బ్యాట్ను తయారు చేస్తారు. తర్వాత ఈ బ్యాట్ను తయారు చేసిన తర్వాత హ్యాండిల్ను పెట్టే విధానం మనం ఒకసారి చూద్దాం. బ్యాట్ను తయారు చేసిన తర్వాత ఈ హ్యాండిల్ గమ్ము ఇక్కడ చూస్తే ఇక్కడ గమ్ము, దీనిపైన గమ్ము పూస్తారు. గమ్ము పూసిన తర్వాత దీన్ని రెండు వైపులా ఫెవికాల్ రెండు వైపులా ఈ బ్యాట్కు హ్యాండిల్కు రెండు వైపులా ఇలా గమ్ము పూస్తారు. గమ్ము పూసిన తర్వాత మరొకరికి ఇక్కడికి ఈయనకిస్తారు. ఈయనకిచ్చిన తర్వాత మరొకరికి దీనిలో అమర్చిన తర్వాత ఆ సుత్తితో దీనిపైన కొట్టి దీనికి మొత్తం గమ్ము అతుక్కుని ఊడకుండా ఉండే విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేస్తారు. అంటే రకరకాల బ్యాట్లు, చిన్న బ్యాట్ల నుంచి పెద్ద బ్యాట్ల వరకు కూడా వీటిని వినియోగిస్తూ ఉంటారు. దాదా ఏ బ్యాట్ కా నామ్ క్యా హై? लकड़ी का, वुड का, बिल्लो 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 कौन सी बॉल से इसको खेलता है? ये टेनिस बॉल का बैट है. हार्ड बॉल का जो हार्ड बॉल होता है ना, टेनिस बैट हार्ड बॉल, उसका ये बैट है. हार्ड बॉल का इसका रेट कैसा रहेगा? रेट इसका रहेगा कोई 1500 के आसपास में, 1500 के आसपास. 1500? हाँ जी. ये हार्ड बॉल का बैट इसका बनेगा. हार्ड बॉल का टेनिस बैट. బ్యాట్లను మళ్ళా దీనికి ఇంకా సైజెస్ కూడా చేస్తారు. అది ఎలా చేస్తారు ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి ఈ బ్యాట్ తయారైన తర్వాత, ఇటువంటి బ్యాట్ తయారైన తర్వాత దీన్ని కటింగ్కి తీసుకువెళ్తారు. కటింగ్ తీసుకెళ్ళి దీన్ని ఎలా చేస్తారో ఒకసారి ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మరొకసారి మీకు ఇక్కడ చూస్తున్నాం. బ్యాట్ తయారీ కటింగ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ కటింగ్ ఉంటుంది. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాట్ కటింగ్ విధానం తయారైన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. రెండు వైపులా కూడా సాఫ్ట్గా ఉండే విధంగా కూడా నీట్గా బ్యాట్ను కటింగ్ చేస్తున్నారు. వీరికి ముందు నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి బ్యాట్ ఏ విధంగా తయారు చేయాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏ బ్యాటు ఏ బాల్కి ఏ బ్యాటు ఎంత సైజు దీన్ని తయారు చేయాలనేది కూడా వర్క్ చేస్తుంటారు. ఇది చూస్తున్నాం. ఈ బ్యాట్ను ఇలా తయారు చేస్తారు. మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం. ముందు మెటీరియల్ ఎలా ఉంటుంది, దాని తర్వాత హ్యాండిల్స్ ఎలా పెడతారు, ఆ తర్వాత దీన్ని కూడా రబ్బింగ్ చేస్తూ ఉంటారు. దీన్ని రబ్బింగ్ చేసే విధానం కూడా మీకు ప్రధానంగా చూపిస్తున్నారు. మరొక బ్యాట్ కూడా మీకు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఒక బ్యాట్ చూస్తాం, మరొక బ్యాట్ కూడా ఇక్కడ కటింగ్ చేస్తున్న విజువల్స్ మనం చూడవచ్చు.
राइट। ये काम कब से कर रहा है? मेरे को कम से कम 15 साल हो गया। 15 साल से काम कर रहा है। दिन में कितना बैट आप ऐसा करेगा? मैं 600-700 करता हूँ, 600-700 काटता हूँ। 700 हाँ, 700 को शेप करता हूँ। डेली 600 से 700 तक ऐसे काटेगा आप? करता हूँ। आपको मंथली सैलरी होता है, दिन का सैलरी होता है? दिन का सैलरी होता है यही 2500 रुपया। दिन में हाँ, ये तकलीफ नहीं होगा? इसका मटेरियल पूरा आंखों में जाता है, नाक में जाता है, कुछ हेल्थ प्रॉब्लम नहीं आएगा? कुछ नहीं, ये अच्छा है। अच्छा है, काम अच्छा है। हाँ, काम अच्छा है, अभी बिजनेस कैसा है यार? बहुत अच्छा है, बहुत अच्छा है। बहुत अच्छा है। प्रॉब्लम है बिजनेस का? नो, कुछ नहीं प्रॉब्लम। ये बैट कहाँ कहाँ जाता है दुनिया में? बम्बई, महाराष्ट्र, हर कोई जगह जाता है। ये फैक्ट्री कब से, कितना साल से है फैक्ट्री? इसका तो कम से कम 60-70 साल हो गया, 70 साल हो गया। మొత్తంగా చూసుకుంటే ఈ బ్యాట్ ఏదైతే ఉందో మొదట మనం ఇది చూసిన తర్వాత ఈ బ్యాట్ ఏదైతే ఉందో ఈ బ్యాట్ తర్వాత దీన్ని రబ్బింగ్ చేస్తుంటారు. దీన్ని క్లియర్గా ఎక్కడ పాలిష్ చేస్తారనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇరువైపులో చూసుకుంటే బ్యాట్ల మెటీరియల్స్ మొత్తం అన్నీ కూడా బ్యాట్ మెటీరియల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ బ్యాట్ మెటీరియల్స్, రా మెటీరియల్ ఇదంతా దీని నుంచి బ్యాట్లను తయారు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాట్లను ఎలా పాలిష్ చేస్తారనేది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే ప్రధానంగా మీకు చేస్తాను. ఇప్పుడు ఈ బ్యాట్లను ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మరొక బ్యాట్ల కార్మికుడు మరొక కార్మికుడు ఉంటారు. ఇక్కడ ఇటువంటి బ్యాట్లను ఎలా పాలిష్ చేస్తారనేది చూద్దాం. ఇగో ఇది మొత్తం కంప్లీట్గా బ్యాట్ తయారయ్యే సమయానికి ఎలా ఉంటుంది? ఏ బ్యాట్ ऐसा करने के लिए कितना टाइम लगता है? मानो 20-25 मिनट लगते हैं इसमें। एक बैट के लिए? हाँ, एक बैट के लिए नहीं, आपके हाथ में आने के बाद एक बैट कितना टाइम लगता है इसको पूरा क्लियर ऐसा होने का? 20-25 मिनट लगते हैं इसमें। हाँ, 20-25 आप दिन में कितना बैट बनाते हैं? दिन में मैं 40 बैट बनाता हूँ। 40 बैट? हाँ, 40 दिन में? बैट। हाँ, पूरा कितना आदमी काम करते हैं यहाँ पे लगभग 20 आदमी करते हैं यहाँ पे काम। 20 आदमी? हाँ। 20 आदमी मिला के दिन में कितना बैट बनाते हैं? दिन में हम बनाते यही 300 बैट बनाते हैं? 300-350 बनाते हैं। 300 एक बैट। दिन में? हाँ, और कभी कम हो सकते, कभी ज़्यादा भी हो सकते? कभी मिस्त्री आते हैं, कभी तो नहीं आते। इसके साथ सब बनता है? हाँ, सभी मानो जब सभी मिस्त्री आएंगे तो बैट 300 बनते हैं। अच्छा, आपका फैक्ट्री का बैट कहाँ कहाँ जाता है डिलीवरी? ये पूरा इंडिया जाता है, बेंगलोर जाता है, या मुंबई जाता है, दिल्ली जाता है, पूरा वर्ल्ड जाता है, यूएसए भी जाता है। ये कौन सी बैट, कौन सी बॉल बैट यहाँ पे मिलता है? कौन से बनाते हैं आप? सीजन का भी मिलता है और टेनिस का भी मिलता है और हार्ड टेनिस का भी मिलता है। टेनिस का भी? हाँ सर। अभी वो IPL वाला खेल रहा है बैट, ऐसा बैट भी मिलता है सर, वो भी मिलता है सर सीजन का। अच्छा, दाम शुरू कितना से होता है? हाईएस्ट कितना, कम कितना है इधर? मानो सबसे कम होता है 600 रुपया और सबसे ज़्यादा होता है 10,000 रुपया। 10,000? हाँ, सबसे ज़्यादा। अभी बिजनेस कैसा है पूरा बैट्स का? बहुत अच्छा है बिजनेस, बहुत अच्छा है। बहुत अच्छा है। आप कितना साल से काम कर रहे हैं यहाँ पे? मैं पिछले 2 साल से काम कर रहा हूँ। कैसा लग रहा है आपको ये काम बहुत अच्छा लग रहा है मुझे पूरा बैट्स का? हाँ सर, बहुत अच्छा है। రైట్. మొత్తం చూసుకుంటే ఇక్కడ పనిచేయడం చాలా బాగానే ఉంది. బ్యాట్ల తయారీకి సంబంధించి రోజుకు 200 నుంచి 300 పైగా ఒక రోజు కొంతమంది సెలవు పెడుతూ ఉంటారు కాబట్టి ఆ బ్యాట్ల తయారీ సంఖ్య అనేది కొంత తగ్గే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం బ్యాట్లు మొత్తం కూడా తయారు చేసిన బ్యాట్లు అన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇటు ఇక్కడ మరోవైపు ఇరువైపులు కూడా చూస్తున్నాం. ఇక్కడ ఒక గొట్టలాగా కూడా వీటిని చేశారు. ఇక్కడ నుంచి మళ్ళీ ప్యాకింగ్ సిస్టమ్ ఉంటుంది. బ్యాట్లు తయారు చేసిన తర్వాత ప్యాకింగ్ సిస్టమ్, ఇక్కడ నుంచి ఈ బ్యాట్లన్నీ కూడా తయారు చేసిన తర్వాత ఇదంతా కూడా గోడౌను తయారు చేసిన బ్యాట్ల సిస్టమ్, ప్యాకింగ్ సిస్టమ్ ఇదంతా తయారైన తర్వాత డెలివరీస్ ఎలా ఉంటాయంటే మనం చూస్తున్నాం ఇలా ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. మొత్తం కూడా తక్కువ రేటు 600 నుంచి 10,000 వరకు కూడా ఈ బ్యాట్ల రేట్లు ఉంటాయంటూ కూడా ఇక్కడ ఈ బ్యాట్ల ఫ్యాక్టరీలో తయారు చేసే కార్మికులు చెప్తున్నారు. అయితే ఏదైతే చెట్టు ఏదైతే చెప్తున్నారు కాశ్మీరీ విల్లో అనే చెట్టు నుంచి దీన్ని తయారు చేస్తారు. మనం ఆ చెట్టును కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ వీరి ఫ్యాక్టరీ ఆవరణలో ఒక చెట్టు కూడా ఉంది. దీన్ని కాశ్మీరీ విల్లో అంటారు. ఇదే చెట్టు నుంచి ఈ మెటీరియల్ అనేది వస్తూ ఉంటుంది. ఏదైతే ఈ బ్యాట్ మనం చూస్తున్నామో ఈ బ్యాట్ సంబంధించిన మెటీరియల్ ఉంది. ఈ మెటీరియల్ అంతా కూడా ఈ బ్యాట్ అంతా కూడా ఈ చెట్టు నుంచి వచ్చిన కలప నుంచే తయారు చేస్తారు. దీంతో పాటు సంఘం వ్యాప్తంగా కూడా అనేక బ్యాట్ల తయారీ ఫ్యాక్టరీలు ఇక్కడ సంఘంలో కాశ్మీర్లోని సంఘంలో దొరుకుతాయి. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, సంఘం.